ఇంకా ఎక్కువ చెప్పకుండా ఆ ప్రజెంటేషన్ అనేది మీ ముందు ఉంచుతాను. పిల్లల సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక సమస్య, దానికి అదే సమస్య కాదు, మనం దాన్ని సమస్యలాగా సృష్టించుకున్నాం. అదేంటంటే సోషల్ మీడియా మరియు యూసేజ్ ఆఫ్ స్మార్ట్ ఫోన్. దాని గురించి ఎన్నో రోజులుగా ఒక ప్రయత్నం చేసి మీలో మార్పు కోరుతూ ఒక కవిత మీ ముందుకు తీసుకొచ్చాను. స్మార్ట్ ఫోను నిన్ను ముట్టుకుంటే వచ్చింది హార్ట్ పెయిన్. స్మార్ట్ ఫోను నిన్ను ముట్టుకుంటే వచ్చింది హార్ట్ పెయిన్. రోజు రోజు మోజు పెరిగి కన్నవారి కష్టాన్ని ఉన్నపలం గూడ్చేసి బడిలోని గడిని దాటి తరగతి గది తలుపు దాటి చాప కింద నీరులాగా సైలెంట్గా దూరావు. హాస్టల్లో ఉంటూ నీవు అందకుండా తిరిగావు. గుట్టు చప్పుడు కాకుండా గుండెల్లో నిన్ను దాసి 12 గొట్టంగా 10లంగా తెరిచాను. రాత్రంతా రోగమై పొద్దంతా ఆగమై చదువంతా దూరమై సస్పెండ్ అయిపోయాను. ఛార్జింగ్ పెట్టబోయి శవమై తేలాను. స్మార్ట్ ఫోను నిన్ను ముట్టుకుంటే వచ్చింది హార్ట్ పెయిన్. ఇంటి పేరు ఇన్స్టాగ్రామ్, ముద్దు పేరు యూట్యూబ్, ఫేస్బుక్ ఫేక్ లుక్, సైబర్ నేరాలల్లా సమాజమే మునిగింది. ఫేసునేమో పొందబెట్టి పుస్తకాన్ని కింద పెట్టి ఫేస్బుక్ ప్రేమలోన ఫేక్ బుక్ తెచ్చాను. అనార్థాల పుట్టరా ఇది వ్యర్థాల తట్టరా. స్మార్ట్ ఫోను నిన్ను ముట్టుకుంటే వచ్చింది హార్ట్ పెయిన్. హెడ్ ఫోన్స్ చేతబడి చెవులన్నీ మూతబడి చెవిలోన సెల్లు తెరిచి బండి మీద ఒళ్ళు మరిసి మెడలు వంగి నడుము కృంగి ప్రమాదమై వినోదమై పైలోకానికి ప్రయాణమై నడుమంత్రం సావునేమో నాకైతే తెచ్చింది. స్మార్ట్ ఫోను నిన్ను ముట్టుకుంటే వచ్చింది హార్ట్ పెయిన్. అంతర్జాలం, అశ్లీలత, సామాజిక మాధ్యమాల్లో సిగ్గులేక చిందులేసి డిజిటలైజేషన్ అంటూ దిగజారిపోతున్నా. సెల్ ఫోన్తో పెళ్ళాయే సెల్లులోన సొల్లాయే. బస్సు ఎక్కిన రైలెక్కిన మనుషుల మధ్య గోడగట్టి సమయానికి పాడగట్టి కట్ పేస్ట్ జీవితాన కాలగమనం మారిపోయే. చెరవాణి చెరసాలలో చెదలు పట్టిపోతున్నా. స్మార్ట్ ఫోను నిన్ను ముట్టుకుంటే వచ్చింది హార్ట్ పెయిన్. మార్పు కోసం మిత్రమా, మార్పు కోసం ప్రకృతిని పలకరించు సామాన్యులు కాలేదా శాస్త్రజ్ఞులు. ప్రకృతిని పలకరించి సామాన్యులు కాలేదా శాస్త్రజ్ఞులు. సృజనకు జీవం పోసి కాగితాలపై కలం కదిలిస్తే కళాకారులు కాలేదా. నీకోసం వేచి ఉంది, ఇంటికి వెళ్తున్నారు మీరంతా. నీకోసం వేచి ఉంది అమ్మలోని ఆలన, నాన్నలోని పాలన, పెద్దవాళ్ళ దీవెన. కాపాడుకుంటావో కనుమరుగైపోతావో నీ ఇష్టం. గుర్తించు మిత్రమా, చరవాణి కేవలం సమాచార సాధనమే. గుర్తించు మిత్రమా, చరవాణి కేవలం సమాచార సాధనమని, నిన్ను బంధించే ఇంద్రజాలం నువ్వు సృష్టించిందేనని. నీవు ఒక సంఘజీవి. గుర్తించు మిత్రమా, నీవు ఒక సంఘజీవివని, సమాజ సేవకుడివని. ధన్యవాదాలు.